19 గంటలు గడిచాయి. ఇంకా చిన్నారి బోరుబావిలోనే ఉంది. సమయం గడుస్తున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. చిన్నారిని క్షేమంగా బయటకు తీసేందుకు రెస్క్యూ టీం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రోబో హ్యాండ్, చైన్ పుల్లింగ్ పద్ధతులు సఫలం కాలేదు. పాప 40 అడుగుల లోతులో ఉన్న మోటార్పై ఉందని భావించిన రెస్క్యూ టీం దాన్ని బయటకు లాగారు. కానీ పాప మాత్రం రాలేదు. మోటార్ను తీయడంతో చిన్నారి మరింత లోతుకు పడిపోయే ఉంటుందని భావిస్తున్నారు. అటు బోరుబావిలోకి నిరంతరాయంగా ఆక్సిజన్ పంపుతున్నారు. బోరుబావికి సమాంతరంగా గొయ్యిను తవ్వుతున్నారు. అయితే చిన్నారి ఇంకా సజీవంగానే ఉందంటున్నారు అధికారులు. బోరుబావిలో ఉన్న మోటార్ను పైకి తీశారు. కానీ చిన్నారి మాత్రం రాలేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. 18 గంటలు దాటిపోతుంది. మోటార్కి పట్టుకొని ఉంది పాప అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ మోటార్ తిరిగి ఇప్పుడు బయటికి తీశారు రెస్క్యూ టీం. కానీ పాప మాత్రం బోరు బావిలోనే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్లో ఏదైతే బోరు బావిలో ఉన్న మోటార్ ఉందో ఆ మోటార్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. బయటికి ప్రస్తుతం తీసుకొని వచ్చారు. ఆ బోరుబావి మోటార్కి మనం చూడొచ్చు, బోరుబావికి సంబంధించిన మోటార్ పైపుకి మనం చూడొచ్చు రక్త మరకలు కూడా ఇంకా కనబడుతూ ఉన్నాయి. దానికి సంబంధించి కొన్ని రక్త మరకలు కూడా ముందు భాగంలో మనం చూస్తే ప్రస్తుతం దానికి సంబంధించిన రక్త మరకలు మనకు కనబడుతున్నాయి. చూడొచ్చు, విజువల్స్లో కూడా చూడవచ్చు. ఇప్పటి వరకు ఎంతో ఆశాభావంతో ఎదురు చూశారు. పైపు ద్వారా బయటికి వస్తుందని చెప్పి ఎదురు చూశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ ఛాన్స్ లేకుండా పోయింది. మొత్తం మరకలు చూస్తే కూడా మనకు కనబడుతున్నాయి. రక్త మరకలు అనేవి మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే పాపకు లోపల గాయాలయ్యాయి అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ ఇప్పటి వరకు మాత్రం అలాంటి అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతానికి పాప లోపల మరికొంత లోపలికి జారిపోయినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే చాలాసేపటి నుండి అధికారులు చాలాసేపటి నుండి ట్రై చేశారు. వాళ్ళు ఎట్లా అయినా సరే బయటికి తీసుకురాగలుగుతాం అనేది చాలా శ్రమించారు. కానీ చివరికి మాత్రం పూర్తిగా విఫలమయ్యారనేది మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎంతో సేపటి నుండి ట్రై చేశారు. అంటే 18 గంటల పాటు పైగా కూడా ట్రై చేసినప్పటికీ ఫలితం మాత్రం లేకుండా పోయింది. ఎంతో శ్రమించారనేది మనం చెప్పుకోవచ్చు. ఇటు పోలీసులు, రెస్క్యూ టీంతో పాటు స్థానికులు కూడా చాలామంది కష్టపడ్డారు. పాపని ఎలాగైనా బయటికి తీసుకురావాలని భావించారు. బోరు మోటార్కి ఆమె ఉంది, దాని ద్వారా బయటికి వస్తుందని ఇప్పటి వరకు ట్రై చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే పైకి తీసుకొచ్చే సమయంలో ఒక్కసారిగా పాప కిందికి జారి పడిపోవడం జరిగింది. మళ్ళీ మధ్యలో ప్రస్తుతం పాప ఇరుకపోయినట్లుగా తెలుస్తుంది. మళ్ళీ ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బంది ఇప్పుడు తమ దగ్గర ఉన్న అత్యాధునిక రోబోటెక్స్ వాటితోటి తీసే ప్రయత్నం చేస్తున్నారు. చేతుల భాగానికి సంబంధించినది కాకుండా ఇప్పుడు మొత్తం బాడీకి సంబంధించి పట్టుకోవడానికి, అంటే ఒక క్లిప్ లాంటిది ఉంటుంది. ఆ క్లిప్ ఆధారంగా లోపలికి పంపించి పాప బాడీని పట్టుకోవడం జరుగుతుంది. దాని ద్వారా స్లోగా బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయడానికి అవసరమైన పద్ధతిని ఇప్పుడు మనం చూస్తున్నాం. రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన రెస్క్యూ టీం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ బోరుకి పట్టుకొని ఉంది, మోటార్కి పట్టుకొని ఉందని ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారో అప్పుడు వాళ్ళు కొంత వెనక్కిపోయారు. ఆ తర్వాత మోటార్ బయటికి రావడం, పాప రాకపోవడంతో ఇప్పుడు మళ్ళీ ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన రెస్క్యూ టీమే ప్రస్తుతం ఆపరేషన్ మొదలు పెడుతుంది. అయితే పాప పరిస్థితి ఏ విధంగా ఉన్నదన్న దానిపై మాత్రం ఇప్పటి వరకు ఒక క్లారిటీ మాత్రం లేదు. ఏ విధంగా ఉంది, ఆమె కండిషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా ఇప్పుడు చెప్పలేని పరిస్థితిలో ప్రస్తుతం అధికారులు ఉన్నారు. నిన్న సాయంత్రం 6:45 లోపల పడిన తర్వాత 3 గంటల ప్రాంతంలో, అంటే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చివరిసారిగా పాప తల్లి మాట్లాడడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మళ్ళీ పాపకు సంబంధించిన ఎలాంటి సైగలు కానీ లేకపోతే పాప ఏడ్చిన సందర్భం కానీ లేదు. మొత్తం స్పృహ తప్పి పడిపోయినట్టుగానే పాప ఉందనేది అధికారులు అంటే అక్కడ ఉన్న సీసీ కెమెరాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఏసీపీ ఉన్నారు. ఎట్లా ఉంది ఒకసారి అడుగుదాం. మీరు చూస్తున్నారు కదా
ప్రస్తుతం అధికారులు ఏం మాట్లాడని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పలేని పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే ఎంతో ఆశాభావంతో ఎదురు చూశారు. తీస్తాము చాలా మోటార్ తోటి సేఫ్గా బయటికి వస్తుందని అనుకున్నారు. కానీ మోటార్ ద్వారా రాకుండా స్లిప్ అయి కింద పడిపోవడంతో ఒక్కసారి వాళ్ళ నిరుత్సాహపడిపోయారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ టీం ద్వారా వాళ్ళని బయటికి తీసేందుకు ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొనింది. మరి ఇంకా ఎంతసేపట్లో తీసుకొని వస్తారు అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఇవాళ గంట పట్టవచ్చు, లేకపోతే సాయంత్రం వరకు. సమాంతరంగా కనుక తవ్వితే మాత్రం సాయంత్రం వరకు సమయం పట్టే అవకాశం కనబడుతుంది. చిన్నారిని కాపాడేందుకు రెస్క్యూ టీం చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవి అందిస్తారు. చేస్తున్నాము తర్వాత భగవంతుడి నిర్ణయం అని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతం ఏ ఎక్విప్మెంట్స్ ద్వారా ఎట్లాంటి టెక్నాలజీ యూజ్ చేసి పాప రెస్క్యూ ఆపరేషన్ నైట్ నుంచి ఈ 17 గంటల నుంచి కొనసాగుతుందో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎఫర్ట్స్ పెడుతున్నాయి. మనం చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి డ్రిల్లింగ్ మిషన్స్ కానీ అలాగే మనం చూడొచ్చు రోబోటిక్ హ్యాండ్స్ ఇవే. వీటి ద్వారానే మొట్టమొదటి ప్రయత్నం చేశారు 12:30 నుంచి. ఈ 2 హ్యాండ్స్ ద్వారా పాప పొజిషన్ తీసుకొని పాపను లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. రోబోటిక్ హ్యాండ్స్ ఇవి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పైప్స్ లోపల బోర్వెల్ కి సంబంధించి దాని యొక్క పొజిషన్ బట్టి లోపలికి పంపించినవి. అలాగే ఇక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. వాటన్నిటిని ఈ డ్రిల్లింగ్ మిషన్ ద్వారా పైకి లాగారు. ఏవైతే ఉన్నాయో ఆ గొలుసుల ద్వారా పాపను పైకి లిఫ్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుతం మనము ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ద్వారా దాదాపు 17 గంటల పాటు నిర్విరామంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే ఫైర్ బృందాలు ఇక్కడ ఉన్నటువంటి బోర్వెల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఇక్కడ ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత లాస్ట్ ప్రయత్నంగా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి జేసీబీల ద్వారా 40 అడుగుల లోతును తవ్వుతున్నారు. అంటే పాపను లిఫ్ట్ చేసే క్రమంలో ఈ రోబోటిక్ హ్యాండ్స్ ద్వారా పాప గ్రిప్ దొరకట్లేదు. కొంతవరకు పాపను పట్టుకొని పైకి లిఫ్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ జారిపోవడం జరుగుతూ ఉంది. పాప చిన్న పాప కావడము అలాగే లోపల ఈ ఎక్విప్మెంట్ కంఫర్టబుల్ గా లోపలికి వెళ్ళకపోవడము ఆ గ్రిప్ ని పైకి లిఫ్ట్ చేయడానికి ఇబ్బంది కలగడం కూడా ఒక సక్సెస్ కాకపోవడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే పైప్స్ కొన్ని పైపులు లోపలికి పంపించారు. బోర్వెల్లో ఒక పాత పద్ధతిలో ఏదైతే ఉన్నాయో థ్రెడ్స్ ద్వారా మనం ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందానికి సంబంధించి రాత్రి నుంచి నిర్విరామంగా వీళ్ళంతా కృషి చేశారు. ఏమేం టెక్నాలజీని యూజ్ చేశారు, ఎలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేశారు? ఇప్పుడు మా దగ్గర ఇది రెస్క్యూ రోప్ మాన్యువల్, ఇది మనకు సంబంధించి దీని ద్వారా మనం మనిషి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రోబోటిక్ హ్యాండ్స్ ఎలా లోపలికి పంపించారు అనేది. దీన్ని ఏంటంటే మనం మన హ్యాండ్ తోటి ఇది రెస్క్యూ చేస్తాం అన్నమాట. అంటే మన చేతులతోటే మనం చేయగలుగుతాం. ఇప్పుడు మన పైపులు ఫిట్ చేసుకుని దాదాపుగా మా దగ్గర 70 అడుగుల లోతు వరకు ఈ పైపింగ్ ఉంది. అదేవిధంగా ఆటోమేటిక్ రెస్క్యూ రోబోట్, దీన్ని 12 వోల్ట్ బ్యాటరీ తోటి విత్ కెమెరా, మా దగ్గర ల్యాప్టాప్ అండ్ ఇది పాప యొక్క ప్రెషరు ఎంత ఉంటుంది అనేది, అదేవిధంగా పాపకి ఏ విధంగా హాని కలగకుండా మంచిగా ఏర్పాటు చేసుకుని ఈ రోబోట్ ద్వారా మనం బాగా దిగవచ్చు. అదే ఉదయం కూడా మేము ఇంత అత్యాధునిక టెక్నాలజీ రోబోటిక్ హ్యాండ్స్ ద్వారా కూడా ఎందుకు లిఫ్ట్ చేయలేకపోయారు? ఎక్కడ ఫెయిల్యూర్ ఉంది? ఇప్పుడు మాకు పొద్దుటి నుండి మేము చేస్తున్నాం కదా, ఈ చెయ్యి మాకు ఇంతవరకు కనిపించింది. అదే మనకి ఏ బోర్వెల్లో పడినా మనిషి ఈ భాగం కానీ ఈ భాగం కానీ కనపడితే మనం రావడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మాకు ఈ భాగం కనిపించింది కాబట్టి 3 సార్లు చేసాం. ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నాం. అదే వేరే టీం కూడా ట్రై చేస్తున్నారు కాబట్టి మేము నెక్స్ట్ ట్రై చేయడానికి అవకాశం ఉంది. పడిపోయిన దగ్గర నుంచి పాప ఇప్పుడు 16 అవర్స్ స్టెప్ బై స్టెప్ ఎట్లాంటి ప్రయత్నాలు చేశారు? పాప అయితే ఇప్పటికీ అది మామూలుగా కెమెరాలో ఆల్టర్నేట్గా స్పందన ఉంది. ఇప్పుడు కూడా మేము అదే కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము రెస్క్యూ చేసి ప్రయత్నించాలనే ప్రయత్నంలో మేము. ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు మరి మన ఫైర్ రోల్ చేస్తున్నారు. నెక్స్ట్ మాదే, మేము కూడా ట్రై చేసి మరొకసారి మేము పాపను రక్షించే విధంగా మేము కూడా వచ్చాం. మా వంతు మేము చేస్తాము. ఎప్పటిలోపు బయటికి తీసే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం? దీనికి ఇప్పుడు మనం చేసే విధానం బట్టి ఉంది మేడం. మనకి అవకాశం గురితే మేము తీయగలిగామని చెప్పగలుగుతాం. మనం చూస్తున్నాము చేతిలో ఉన్నటువంటి టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. రోబోటిక్ హ్యాండ్స్ అలాగే కొన్ని పైప్స్ అలాగే కొన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా యూజ్ చేస్తున్నారు. మా ప్రయత్నం మేము చేస్తున్నాము, దేవుడి దయ అని చెప్పేసి అంటున్నారు. మా ప్రయత్నం మేము చేస్తున్నాము,
ఇంకా ప్రొక్లైన్స్ కూడా 4 వైపుల నుంచి కూడా 40 అడుగుల పాప ఏదైతే ఉందో అగాధంలో పాపను తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. ప్యారల్ గా తీసిన గుంతను మనం చూస్తున్నాము. ఆ గుంత దాదాపు మనకి కనపడుతోంది. దాదాపు 30 అడుగుల వరకు తీసినట్టుగా కనిపిస్తూ ఉంది. 4 ప్రొక్లైన్లు హిటాచీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం సిచ్యువేషన్ అంతా కూడా పాపని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో కాపాడి బయటికి తీసుకురావాలని తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే ఫైర్ బృందాలు, అలాగే లోకల్గా బోర్వెల్ ఎక్స్పర్ట్స్ కూడా చూస్తున్నారు. మనం మొత్తంగా చూస్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించి మొత్తం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఒక పక్క 30 అడుగుల లోతు గొయ్యి తవ్వుతున్నారు, ఇంకో పక్క రోబోటిక్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. చేతిలో ఉన్నటువంటి అత్యాధునిక పరికరాలని యూజ్ చేసి ఈ 14 నెలల చిన్నారిని మరి రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. పాప పొజిషన్ ప్రస్తుతానికి బాగానే ఉంది, కాకపోతే కొంత అపస్మారక స్థితిలో ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. మనం ఎక్విప్మెంట్ చూస్తున్నాము, ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీని వాళ్ళు యూజ్ చేశారు. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్పాట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్.